ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ఈ రోజున సామెతల గ్రంథంలో నుంచి ధ్యానించుకుందాము. 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాక్యం అది పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారికి, ఉన్నతమైనటువంటి స్థానాలకి నియమించబడినటువంటి వారికి దొరకనటువంటి అమూల్యమైనటువంటి దేవుని వాక్యము మనకి ఎదురైతా ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవునిని జాగ్రత్తగా వెతకాలి. ఈ రోజున దేవుని వాక్య ధ్యానము, దేవునిని మనము జాగ్రత్తగా వెతకాలి అంటే అర్థం ఏమొస్తుంది? మనకి తెలిసి దేవుణ్ణి వెతకటం అంటే మనకి దగ్గరలో ఏ చర్చి ఉందో చూసుకొని పోయి కూర్చొని ఇంటికి రావటం అని చెప్పనని అనుకునేటువంటి వారు కూడా లేకపోలేదు. అట్లా అనుకునేటువంటి వారు కూడా లేకపోలేదు. అటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఇక అటువంటి ఆలోచన కలిగినటువంటి వారే ఉన్నారనుకోవాలి. మొదటి నుంచి ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? చర్చికి పోయి రావాలి, కనపడితే చేతులెత్తి దండం పెట్టాలి, ప్రైజ్లాడి చెప్పాలి. అది కాకుండా ఇక ఎక్కడ కూటాలు జరిగినా, ఎక్కడ సువార్త చెప్తా ఉన్నా అక్కడ పోయి మనం నిలబడాలి. ఇట్లాగే అనుకుంటా ఉంటారు. నిజానికి దేవునిని వెదకమంటే అర్థం ఏంటంటే, పాత నిబంధన కాలంలో మనకి ఎదురైతా ఉన్న కొన్ని సంభవాలు, కొన్ని ఇన్సిడెంట్స్, సంఘటనలు, వాటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది అసలు దేవుణ్ణి వెదకటం అంటే ఏంటి. జాగ్రత్త కలిగి దేవుని యొక్క భయభక్తులని మన జీవితంలో మనం నిలుపుకొని, మన జీవితంలో దేవుని భయభక్తులు నిలుపుకొని ఆయనను అనుసరించటము, ఆయనను వెదకటం అంటే ఏమిటో నేర్చుకుందాము. అలాగనే ఆ భయభక్తులని చూసేటువంటి వారికే కాకుండా కొద్దిమంది బాగా గమనించేటువంటి వారి కళ్ళల్లో పడతా ఉంటారు. ఫలానా టయానికి ఫలానా మనిషి ఫలానా దారిలో పోతా ఉంటాడు, ఆ రోజు ఇంటికాడ కనపడకపోయినా ఆడ కనపడతాడు. ఇటువంటి ఆలోచన ఉంటుంది. అంటే సండే రోజు ఇదే తోవలో ఇదే టయానికి ఇక్కడనే ఆ మనిషి కనపడతాడు. ఎందుకంటే ఖచ్చితంగా సండే రోజు చర్చిలో మాత్రం ఉంటాడు. ఇది కాకుండా దేవునిని జాగ్రత్తగా వెతకటం అంటే, భయభక్తులని మన జీవితంలో నిలుపుకోవటం అంటే మనం నేర్చుకుందాం. మనకు కావాల్సింది, ఆయనను వెతకవలసింది కూడా ఇదే. పాత నిబంధన కాలంలో చూద్దాము. మొదటిగా మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం, పేజీ నంబరు 232. 12:9 నుంచి 232వ పేజీ, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతా. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సిసేరా చేతికిని, ఫిలిష్తీయుల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి.
దేవుడు భయభక్తులు కోల్పోయినటువంటి వారు. దేవుని ప్రజలై ఉండి భయభక్తులని మరిచినటువంటి వారిని ఏం చేస్తా ఉన్నాడంటే, వారికి పడనటువంటి, వారు అసహించుకునేటువంటి వారి చేతికి దేవుడు దేవుని ప్రజలను అప్పచెప్తా ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, వారికి ఎవరైతే పడదో వారి చేతికి దేవుని ప్రజలని దేవుడు అప్పచెప్తా ఉన్నాడు. మన భయభక్తులు అనేవి దేవుని ఎడల లేకపోతే, మనము దేవుని ఎడల భయభక్తులను నిలపనట్లయితే ఎదురయ్యేటువంటి పర్యావసనం ఏంటంటే, శత్రువు చేతిలో చిక్కుబడి నలిగిపోతూ ఉంటాం. శత్రువుల చేతిలో చిక్కుబడి నలిగిపోతూ ఉంటాం. ఎంత గింజుకున్నా సరే బయటపడలేము. కొన్ని ఉంటాయి. ఏంటిదంటే, నువ్వు జీవితంలో ఎంత కష్టపడి, ఎంత నువ్వు పైకి రావాలని ప్రయత్నం చేసినా నీ వల్ల కానే కాదు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము ఉంటుంది. ఆ దేవుని ఉద్దేశానికి తగిన విధంగా మనం జీవించినట్లయితే అప్పుడు మనం పైకి వస్తాం, జీవితంలో పైకి వస్తాం. ఆ ఉద్దేశాన్ని గ్రహించి దేవుని ఉద్దేశం ప్రకారంగా జీవించటం నేర్చుకున్న ప్రజలకి, దేవుని ప్రజలకి దేవుని యొక్క ఎదుగుదల అనేది కనపడుతుంది. దానిని గ్రహించినటువంటి వాళ్ళు వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో చిక్కుబడిపోయి బయటికి ఎంత వద్దామని ప్రయత్నం చేసినా సరే బయటికి రారు. దేవుని ఉద్దేశాన్ని గ్రహించినటువంటి వారు మాత్రమే ఆ ఉద్దేశం ప్రకారంగా నడుచుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, వారి జీవితంలో నుంచి అలవోకగా చాలా తేలికగా వారు ఆ చిక్కుముడుల్లో నుంచి బయటకు వచ్చి ఎదగటం అనేది ప్రారంభిస్తారు. వారి జీవితం ఎదగటం అనేది వాళ్ళు చూస్తారు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, శత్రువు చేతికి వారిని అప్పచెప్పినటువంటి ఆ ప్రజలు గింజుకుంటా ఉన్నారు. ఎన్ని చేయని ప్రయత్నం లేదు. దేవుని ప్రజలు అయ్యి ఉన్నామా మనం? మరొకరు చూడండి, అన్య జనాంగాన్ని ఏం చేస్తారంటే, వారి దేవుని ఎడల తప్పు చేశారనుకోండి, వారి దేవునికి సంబంధించి మాత్రమే భయభక్తులు కలిగేటట్లుగా వారి దేవుని ఎడల ఏదో ఒకటి జరిగిస్తారు. శాంతి అని కానీ, లేకపోతే ఇంకోటి అంటే వారికి తగ్గట్టుగానే ఏదో ఒకటి జరిగిస్తారు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని యందు భయభక్తులు కోల్పోతే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండటం కాకుండా ఇంకొకటి చేస్తారు. అట్లాగే ఇంకొకటి చేసి నాకున్నటువంటి ఈ చిక్కుల్లో నుంచి బయటకు రావాలని ఎంత ప్రయత్నం చేసినా నువ్వు మొదట దేవుని పేరు పెట్టబడ్డావు. ఇశ్రాయేలీయులు మీరు అంటే దేవునితో కొట్లాడేటువంటి మనుషులు, దేవునితో పోరాడేటువంటి మనుషులు. దేవునితో పోరాడేటువంటి ఈ మనుషులు దేవునితో పోరాడకుండా మిగిలినటువంటి బయట కానిది ఏదైతే ఉంటుందో దానితో ఎంతగా గొడవ పెట్టుకున్నా సరే ఆ చిక్కుల్లో వారికి ఉన్న సమస్యల్లో బిగుసుకుపోవడం తప్పించి విడిపోరు. వాళ్ళకున్నటువంటి ఆ బలహీనతలో వాళ్ళు ఇంకా బలహీనపరచబడతారే కానీ బలాన్ని పొందుకోలేరు. తర్వాత వచ్చిన చూద్దాం. తర్వాత 10వ వచనంలో, అంతటా వారు మేము యెహోవాను విసర్జించి బయలు దేవతలను, అష్తారోతు దేవతలను పూజించినందున పాపము చేస్తేమి, మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మల్ని విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొరపెట్టగా. ఇప్పుడు జాగ్రత్త కలిగి
దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. సమస్య భయంకరమైంది. ఉన్న సమస్య భయంకరమైంది. ఎంత భయంకరమైందంటే మన శత్రువు మన మీద ఉమ్మేసే పగ కోపం ఉన్నదనుకోండి. మన శత్రువుకి మన మీద ఉమ్మేసేటువంటి పగ ఉన్నదనుకోండి. ఆ శత్రువు చేతికే మనం దొరికితే వాడు ఉమ్ము రాకపోయినా సరే వస్తూనే ఉంటాడు మీద. అట్లాగా దేవుడు దేవుని ప్రజలని దేవుని శత్రువుకి అప్పచెప్పాడు. వీళ్ళేమో ఇక ఏం చేయాలో పాల్పోవట్లే. వీళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వారి శత్రువు చేతిలో వాళ్ళు చిక్కుబడిపోయారు. ఇటు బయటపడదామా అని ఇంకొకటి చేస్తూ ఉంటే కావట్లా. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ప్రార్థనే చేయాలి. నేను ఎగురుతా దూకుతా మొత్తం ఇక నాకు ఇష్టమైంది చేస్తా అంటే నువ్వు బయటికి రాకపోగా నీకున్నటువంటి సమస్యలు పెరిగిపోతాయి. ప్రార్థన చేసే మనిషి ప్రార్థనే చేయాలి. అన్య జనాంగం గురించి చెప్పుకున్నాం ఇందాక. అన్యుడు ఏం చేస్తాడు? ప్రార్థన అయితే చేస్తాడా? వాడు తల అయినా నరుక్కుంటాడు కానీ ప్రార్థన అయితే చేయడు. మరి నువ్వు ఎందుకు చేస్తావు? వేరయ్యి నువ్వు దేవుని పేరు పెట్టబడినటువంటి మనుషుడు అయ్యుండి నువ్వెందుకు చేస్తావు? ప్రార్థనే చేయాలి. ఇక చివరికి వచ్చేళ్ళకి వీళ్ళ పరిస్థితి ఎలాగైపోయిందంటే అయితే దేవుని దగ్గరే మనకి విడుదల, అయితే దేవుని యొద్ద మాత్రమే మనకి విమోచన. ఇక తెలుసుకొని దేవుని దగ్గరికి చెవులు జాడించుకుంటా అంటారు కదా, చెవులు జాడించుకుంటా తప్పనిసరి పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వచ్చారు. ఎన్ని సంవత్సరాలు ఒకసారి చూద్దాం. చివరి 11వ వచనం. యెహోవా యెరుబ్బయలును పెదానును యోప్తాను సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. ఈ ప్రజల యొక్క జీవిత కాలం అంతా ఈ సమూయేలు, యెరుబ్బయలు, యోదాను, ఇంకా ఎవరంటే యోప్తాను, అంటే వీళ్ళు ఈ నలుగురు ఈ ప్రజలకి అండగా ఉండి శత్రువుల చేతిలో నుంచి కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. అన్ని సంవత్సరాలు వీళ్ళు ఏమవుతా ఉన్నారంటే దేవుని సంరక్షణలో ఉన్నారు. దేవుని సంరక్షణలో ఉండి దేవుని యొక్క భద్రతని కాపుదలను పొందుకొని వాళ్ళ హృదయాలు ఎట్లాగ తిరిగినాయో తెలియదు. దేవునిని విసర్జించి శత్రువుల చేతికి దొరికి ఆ శత్రువుల యొక్క చేతిలో వాళ్ళ యొక్క ఆ గర్వం అనేది, అహంకారం అనేది దిగేంత వరకు 1 కాదు 2 కాదు కొన్ని సంవత్సరాల పాటు ఆ ఫిలిస్తీన్లకి, ఆ సిసెరా అనేటువంటి రాజుకి కొన్ని సంవత్సరాల తరబడి దాసులుగా, బానిసలుగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. తప్పనిసరి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే వారికి ఉన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒడిసిపోయినాక, అంటే వాళ్ళ చేతిలో వాళ్ళు చేయగలిగినంత ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత, అంటే సంవత్సరాలు, నెలలు, రోజులన్నీ గడిచిపోయిన తర్వాత చివరి ఆప్షన్, అంటే చివరిగా ఉన్నటువంటి ఒకే ఒక దారి ఏంటంటే వారి దేవుడు మాత్రమే. కనుకనే 10వ వచనంలో రాయబడ్డట్టు దేవుని యొద్దకు వచ్చి ఎవరినైతే విసర్జించారో ఆయన యొద్దకు వచ్చి ఆయన దగ్గర కాపాడమని మొరపెట్టుకుంటా ఉన్నారు. దేవుడు కాపాడటానికి సమర్థుడు. ఆ సమర్థుడైనటువంటి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే వారిని కాపాడుతూ ఉన్నాడు.
దేవునిని ఎలాగ వెతకాలంటే జాగ్రత్త కలిగి. అనగా అర్థం ఏంటంటే ప్రతి ఆదివారము దేవుని యొద్దకు పోవటం కాదు. ప్రతి రోజు కూడా దేవుని యందు భయభక్తులు నిలపటం అంటే వాక్యాలు ఆన్లైన్లో పెడతా ఉంటారు కదా, ఆ వాక్యాలని చూసి వాటికి కామెంటో లైకో చేసి ఇట్లాగ ఉన్నంత మాత్రాన దేవునిని జాగ్రత్తగా వెతికినట్లు కాదు. మనము విసర్జింపబడినటువంటి సమయంలో, దేవుని చేత మనము త్రోసివేయబడినటువంటి సందర్భంలో మన యొక్క విమోచకుడు మనకి రక్షణనిచ్చేది దేవుడు మాత్రమే అని ఎరిగి దేవుని యొద్దకు రావాలి. అన్ని అవకాశాలన్నీ పోయిన తర్వాత కాదు. మన అవకాశాలన్నీ మన చేతిలో ఉన్నటువంటి సమస్త దారులన్నీ మూసుకుపోయినాక దేవుని వైపు తిరగటం కాదు. అసలు ఆ దారులు అనేవి మన దగ్గర ఉన్నప్పుడే అటువైపు కాకుండా దేవుని వైపు తిరగాల. తిరిగి మనకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి మనం బయటపడేటట్లుగా దేవుణ్ణి ఏం చేయాలంటే గట్టిగా పట్టుకొని ఆయనను మాత్రమే వెతకాలి. అంటే అర్థం ఏంటంటే మన సమస్య మనకు తీరేంత వరకు ఆయనను విడిచిపెట్టకూడదు. తీరినాక విడిచిపెట్టాలని అర్థమా? అది అసలే కాదు. తీరినాక విడిచిపెడితే వీరికిలాగే పరిస్థితి అయిపోతుంది. ఒక నలుగురు రాజులు, అంటే నలుగురు న్యాయాధిపతులు, యోక్తా, యోదాను, యెరుబ్బయలు, సమూయేలు. ఈ నలుగురు కూడా దేవుని యొక్క అభిషేకం పొందుకున్నటువంటి దేవుని సేవకులు, దేవుని చేత నియమించబడిన వారు. దేవుని ప్రజలని కాపాడటం కొరకు, వారిని సంరక్షించడం కొరకు. ఈ అభిషేకం పొందుకున్నటువంటి వారి సంరక్షణలో ఈ ప్రజలకి క్షేమం మాత్రమే చూశారు, మేలు మాత్రమే పొందుకున్నారు. ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జించారో అప్పుడు సమస్యల్లో పడి చిక్కుకుపోయి దేవుణ్ణి వెతకటం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 1 సమూయేలు 13, మొదటి సమూయేలు 13 కాదు, 12వ అధ్యాయంలోనే సమూయేలు 18వ వచనం. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి 19వ వచనం. సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. సమూయేలుతోటి వాళ్ళు చేసినటువంటి మనవి ఎట్లా ఉన్నదంటే దేవుని సన్నిధిలో కీడుగా కనపడతా ఉంది. అప్పటి వరకు వారికి ఉన్నటువంటి రాజులు, వారు దేవుని చేత అభిషేకించబడినటువంటి దేవుని ప్రజలు కాదనుకొని, యెరుబ్బయలు, యోదాను ఇటువంటి వారిని కాదనుకొని రాజును అడుగుతారు. రాజును అడిగితే దేవుని సన్నిధిలో తప్పు చేసినటువంటి వాళ్ళుగా కనపడతారు. వీళ్ళ ఆలోచన ఏంటంటే రాజు మమ్మల్ని కాపాడుతాడు, దేవుడే వారికి తోడై ఉంటే రాజు మమ్మల్ని కాపాడుతాడని అనుకొని సమూయేలు దగ్గర రాజును అడిగితే ఆ రోజున వాళ్ళు చేసినటువంటి తప్పును బట్టి వారి మీదకి ఆ కీడు అనేది, ఆ ఆపద అనేది వస్తుంది. దేవుడు సమూయేలుని ఏర్పాటు చేసి పెట్టాడు. సమూయేలు ఉన్నాడు, అలాగని యోక్తా ఉన్నాడు, అంతకు మునుపు యోదాను, యెరుబ్బయలు, ఇట్లాగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి ద్వారా దేవుడు వారిని కాపాడుకుంటూ పోతూ ఉన్నాడు. దేవునికి మనం అడగక మునిపే మనకి
రక్షణగా, మనకి స్తంభంగా, మనకు నీడనిచ్చేటువంటి ఒక ఆశ్రయంగా దేవుడు ఉంటాడు. కొద్దిమందికి ఏంటంటే అన్య జనాంగాన్ని చూసి వారికిలాగే మనము ఇట్లాగా కట్టుబాట్లు పెట్టుకుందామని చెప్పినని సొంత అభిప్రాయాలకు పోతారు. అట్లాగా పోనేవద్దు. పోతే ఏమవుతుందంటే దేవుని ఉగ్రతకు గురవ్వాల్సి వస్తుంది. వీరిలాగా అప్పటి వరకు ఎంతగా శత్రువుల చేతిలో చిక్కుపడిపోయారో అంతగా దేవుడు వారిని కాపాడుకుంటూ పోతా ఉన్నాడు. ఏ ఒక్క రాజుని కూడా నియమించాల. దేవుని శత్రువుల చేతిలో పడిపోయారు, వాళ్ళని కాపాడటానికి ఒక రాజు ఉండాలి, ఒక రాజు ఉంటే బాగుంటుంది అనే ఆలోచన దేవునికే రాలే. మరి మనకెందుకు? ఏదన్నా ఉంటే దేవుడు మొదటగానే నిర్ణయించి పెడతాడు. ఇప్పటికీ అనేకులకి ఇదే ఆలోచన ఉంటుంది. ఒకసారి మొత్తం వెనుక ఉన్నటువంటి పరిశుద్ధుల జీవితాలను చూస్తే దేవుని చిత్తానికి లోబడినట్లు ఉంటుంది. మన జీవితంలో జరుగుతూ ఉన్నదంటే అది దేవుందే అది. దానికి లోబడాలి. లేదు నాకు అదే కావాలా, నేను అక్కడనే ఉంటా, నాకు అది అయితేనే మిగిలినటువంటి వాళ్ళకు కూడా అదే ఉన్నది, అక్కడనే ఉంటా అని చెప్పనని అట్లాగే నిలబడతారు. దేవుని ఏర్పాటు ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు ఆయన ఉద్దేశానుసారంగానే ఉండాలి. ఈ ప్రజలు ఉన్నటువంటి శ్రమలన్నిటిలో నుంచి, సమస్యలన్నిటిలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చినటువంటి తర్వాత కూడా వద్దు, నాకు ఆ వాళ్ళలాగానే రాజు కావాలి, అన్య జనాంగం లాగానే మాకు కూడా ఒక రాజు ఉంటే మా రాజు మా గురించి అన్నీ మేలు కానీ, లేకపోతే మాకు ఏదన్నా ఆపద వస్తే యుద్ధం చేయటం కానీ ఆయనే చూసుకుంటాడని చెప్పడానికి వీరి ఆలోచన. వారు ఒకవైపే చూస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఏం జరుగుతుందంటే ఆ రాజు ఈ దేవుని ప్రజల గొంతు పట్టుకొని అన్ని పనులు చేయించుకుంటాడు. అది మర్చిపోతూ ఉన్నారు. అందుకే దేవుడు చేయనటువంటి ఆలోచన ఇశ్రాయేలీ ప్రజలు చేస్తే వారికి ఆ రోజు దేవుని యొక్క శ్రమ అనేది ఎదురుపడుతుంది. మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మనం వెంబడించాలి. అలాగనే ఈ రోజున దేవుని వాక్యం ఏమిటంటే ఆయనను మనము జాగ్రత్తగా వెతకాలి. అప్పుడు మనకు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడంటే మన శత్రువుల చేతిలో చిక్కుబడినప్పుడు దేవుని వైపు చూడాలి, మరొకటి కాదు. అట్లాగే చేసినవనుకో ఇంకా బలహీనపరచబడతాం. దేవుణ్ణి కాదని వేరే ఇది చేస్తే నేను బలాన్ని పొందుకుంటా అని అనుకునేది, నేను బయటపడతా అని ఆలోచన చేసేది అది తెలివి తక్కువతనం. దేవుడు మాత్రమే సొల్యూషన్, సమస్యకి పరిష్కారం. మరొకరి జీవితాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయం 4వ న్యాయాధిపతులు 4వ అధ్యాయం 1వ వచనం. పేజీ నంబరు 200వ పేజీ. నేను చదువుతా చూడండి. 4 1వ వచనం. న్యాయాధిపతులు. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి కనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యావీను చేతికి వారిని అప్పగించును. అతని సేనాధిపతి అన్యుల హారోషేతులో నివసించిన సిసేరా. ఈ యాబీను అనేటువంటి రాజుకి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇశ్రాయేలీయులని, దేవుని ప్రజలని శత్రువు చేతికి అప్పచెప్తా ఉన్నాడు. ఎందుకు అప్పచెప్తా ఉన్నాడు అంటే దేవుని దృష్టికి ద్రోహులయ్యారు.
దేవుని దృష్టికి ద్రోహులైరి అంటే దేవుని యొక్క మార్గంలో నుంచి తొలగిపోయారు. దేవునిని వెతకటం అనేది మానుకున్నారు. కనుక పరిస్థితి ఎలాగైపోయిందంటే వారి శత్రువుల చేతిలో పడిపోయేంత వరకు వచ్చి శత్రువుల చేతిలో పడిపోయారు. అక్కడ అర్థం ఏంటంటే దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పచెప్పాడు, యాబీను చేతికి అప్పచెప్పాడు. అంటే దేవుడు అప్పచెప్పిండు అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క మార్గాన్ని విడిచినమా ఆ మరుక్షణమే శత్రువు యొక్క ఆపద అనేది మనకి ఎదురుపడుతుంది. ఆయన మార్గంలో ఉన్నన్ని రోజులు మనకి ఆయన కాపుదల ఉంటుంది. ఎప్పుడైతే ఆయన మార్గాన్ని ఆయన విధించినటువంటి కట్టడని మర్చిపోతామో అప్పుడు రెడీగా ఉన్నటువంటి దుష్టుడు ఏం చేస్తాడంటే అల్లుకుపోతాడు. అట్లాగా దేవుని దృష్టికి ఈ ప్రజలు ఏమైపోయారంటే ద్రోహులైపోయారు. కనుక శత్రువు రెడీగా ఉన్నాడు. ఇక వాళ్ళని ఏం చేసినా సరే మనకేం కావట్లేదు అంటే దేవుడు వాళ్ళకి తోడుగా లేడు. ఇక యాబీను రాజు అనేటువంటి వాడు వచ్చి, హాసోరులో ఉండేటువంటి యాబీను రాజు అనేటువంటి వాడు వచ్చి దేవుని ప్రజల మీద అధికారము చలాయించటం మొదలుపెట్టి 20 సంవత్సరాలు వాళ్ళని ఏం చేసిందంటే అనగదొక్కిండు. 20 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, ఈ 20 సంవత్సరాలు అనగదొక్కబడ్డారు దేవుని ప్రజలు. ఆ తర్వాత 3వ వచనంలో రాయబడి ఉన్నది. 3వ వచనం, అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. 20 సంవత్సరాలు కఠినమైనటువంటి బాధ అనుభవించారు. మొదటి సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు వాళ్ళకి ఎంత బాధ వచ్చినా సరే ఆ పంటికి ఎంత బాధ పెట్టుకొని అనుగుతూనే ఉన్నారు, కానీ దేవుని వైపు తిరగల. 20వ సంవత్సరం నాడు అన్ని దారులు మూసుకుపోయినాయి. అంటే వాళ్ళు దేవుని కాదని తిరగనటువంటి ఊరు, ప్రాంతము, ఆ చెట్టు క్షేమ అనేది ఏది కూడా లేదు. ఏ చెట్టు దగ్గరికి పోయినా సరే వాళ్ళ పేరు చెప్తుంది, నిన్ననే మా దగ్గరకు వచ్చిపోయాడు అని చెప్తానే ఉంటాయి. అంతగా వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ చేసేసారు దేవుణ్ణి తప్పించి. వాళ్ళ దేవుణ్ణి తప్పించి మిగిలినటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి సమస్యకి పరిష్కారం దొరకల. ఆ 20వ సంవత్సరంలో దేవునికి ఎప్పుడైతే మొరపెట్టారో అప్పుడు దేవుడు వారికి రక్షకుడిని దయచేస్తాడు. దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. 20 సంవత్సరాలు వెతకనటువంటి దేవుడు లేరు. 19 సంవత్సరాలు వెతకనటువంటి దేవుడు లేరు. వెతికారు, వేరే వాళ్ళు వారి దేవుణ్ణి కాకుండా వేరే దేవుళ్ళని ఎతికారు, కానీ వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటకు రాలేకపోయారు. జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదట్లో శత్రువు చేతిలో ఉన్నప్పుడు పెద్ద కష్టం అనిపించదు. ఆ శత్రువు యొక్క అధికారం అనేది, ఆ మనుషుని యొక్క బలం అనేది రోజు గడిచే కొద్దికి, నెల గడిచే కొద్దికి, సంవత్సరాలు గడిచే కొద్దికి ఇక మన మీద వచ్చి ఇక టెస్ట్ వేసుకొని కూర్చుంటాడు. టెస్ట్ వేసుకొని కూర్చొని వాడు చేయనటువంటి ఘోరమైనటువంటి పని ఉండదు. అన్నీ ఎందుకంటే ఇక మనకు దొరికినాం కదా, మనం ఉంటుంది కదా, ఇక ఏంటంటే లోకానుసారంగా మనం దొరికినాం కదా, ఇక వాడి ఇష్టం, ఇక ఆడింది ఆట, పాడింది పాట. అట్లాగా మన మీద నిలబడి ఏం చేస్తాడంటే వాడి ఇష్టం వచ్చినట్లుగా ఆట ఆడతాడు. ఈ 19 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేయని ప్రయత్నం అనేది ఉంటుందా? అన్ని ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే అసలు దేవుణ్ణి పూజించటము, ప్రార్థన చేయటం వాళ్ళకి బరువు అనుకొని దేవునికి ద్రోహులైపోయారు. అంటే దేవుణ్ణి కాదనుకొని తొలిగారు. తొలగినటువంటి వారు ఎందుకు తొలిగారు? అప్పటికే వాళ్ళు ఏదో పెట్టుకొని ఉంటారు, దానిని వెంబడించటం కొరకు తొలిగారు. దానిని వెంబడించుకుంటా 19 సంవత్సరాలు దాంట్లోనే మునిగి తేలారు, దాంట్లోనే
ఊపిరి పోయే పరిస్థితి వచ్చినా సరే దాంట్లోనే మునిగొన్నారు. చివరికి ఇక దిక్కు లేక అంటారు కదా, ఇక దిక్కు లేక అని. ఆ పరిస్థితి వచ్చినాక 20 సంవత్సరాలకి యెహోవాకు మొరపెట్టారు. వారి దేవుడు వారికి అప్పుడు గుర్తుకొచ్చాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఆయనను ఆశ్రయిస్తే లేఖనం చెప్పబడతా ఉంది, జాగ్రత్త కలిగి మీరు ఆయన్ని వెదికారనుకోండి, మీరు కనుక్కుంటారు. జాగ్రత్తగా దేవుడిని మీరు ఎదకండి, దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు. అదే అధ్యాయంలో 4వ అధ్యాయము 23వ వచనం 23 ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను. 20 సంవత్సరాలకి దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టారంట. మొరపెట్టిన నాడు దేవుడు వారి ప్రార్థన విని ఒకానొక రోజు అనేది నియమించాడు. ఆ రోజున వీరి మీద 20 సంవత్సరాలు హాసోరులో ఏలేటువంటి ఆ రాజు ఉన్నాడు కదా, యాబీను, 4వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. ఆ యాబీనుని దేవుడు 23వ వచనంలో అణిచినట్టు రాయబడి ఉన్నది. దేవుని ప్రజల మీద అధికారము చలాయించేటువంటి మనుషుణ్ణి దేవుడు 23వ వచనంలో అణిచేస్తా ఉన్నాడు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే 20 సంవత్సరాలకి 19 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి 19 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 20వ సంవత్సరం నాడు దేవుడు గుర్తుకొస్తే దేవునికి మొరపెడితే ఆ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే అటు తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఆ యాబీను అనేటువంటి రాజుని అనగదొక్కితే అప్పుడు వారికి విముక్తి లభించింది. దేవుణ్ణి వెతికినట్లయితే, జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినట్లయితే, మనకున్నటువంటి భయంకరమైన స్థితిలో దేవుణ్ణి కనుక మనం వెతికినట్లయితే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. దేవుని ప్రజలు దేవుణ్ణి మాత్రమే వెతకాలి. ఏదంటే చర్చికి పోయి రావటం కాదు. అసలైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన తోవ ఏదైతే ఉందో, ఆయన నియమించినటువంటి కట్టడ ఏదైతే ఉందో, ఆయన ఏర్పాటు చేసిన విధి ఏదైతే ఉందో, ఆ కట్టడ, ఆ విధి ఆయన యొక్క నియమంలోని నిలబడి ఉండాలి. ఇదే ముఖ్యం. ప్రార్థనకు పోయి వస్తా ఇట్లాగనే వండుకుంటా ఆయన కట్టడలో లేకపోతే సరి అయినటువంటి వెతికేటువంటి విధానం ఇది కాదు. ఇశ్రాయేలీయులు వెతుకుతూ ఉన్నారు చూడండి. 19 ఏళ్ళు వాళ్ళు ఆటలేదు. దేవుని నుంచి తొలగి దేవునికి ద్రోహం చేసి వాళ్ళు ఆడనటువంటి ఆటలేదు. అన్ని ఆటలాడి తర్వాత ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి మొరపెడతా ఉన్నారు. ఆ స్థితిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆమేన్. ఇదే స్థితిని కలిగి ఉండాలి. సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని వైపు చూడాలి. అప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.